రెడ్డి గారికి, ఎందుకంటే అక్కడ తిరుపతి వాస్తవ్యులు కాబట్టి అన్ని విషయాల్లో ఉండాలి. ఏదో కొన్ని విషయాల్లోనే, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం టీటీడీ మొత్తానికి ఆయన తీసుకున్నారా? కాదు కదా. మంచిదే, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడైనా అక్కడ కాశీనారాయణ క్షేత్రం అయినా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు, ఇంకెక్కడైనా జరిగినా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు, ప్రవీణ్ మృతి చెందినా కూడా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఆయన ఏదో అన్ని అవతారాలు ఎత్తి ఉండాల్సిన పరిస్థితి. ఆయన ఎందుకండి, ఆయనకు సంబంధం ఏందో, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో హోంశాఖ ఉంటుంది, లేకపోతే దేవాదాయ శాఖ ఉంటుంది, దానికి సంబంధించి మాట్లాడచ్చు. సనాతని ఎక్కడున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా రామతీర్థంలో నరికేశారు. ఆయనకి ఏమో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంట్లో సెట్ చేసి ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న గొప్ప ఇది ఉంది. ఖచ్చితంగా ఆయన వెంకటేశ్వర స్వామిని సెట్టింగ్ వేశారు. అంటే మనకి ఇక్కడ నేను మీతో ఒక విషయం సబ్మిట్ చేయాలి. మనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కదా, మన ఇంట్లో వాళ్ళు రారు కదా టెంపుల్కి, అందుకని టెంపుల్నే మన ఇంటికి తెచ్చుకున్నాం అంది సార్. ఏదైనా సరే అంటే వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్న భక్తి ప్రభుత్వం దాటుకున్న తర్వాత వెంకటేశ్వర విగ్రహాన్ని తరలించేశారు. ఓకే, నేను దాని గురించి ఏమంటలా. అదే విషయాన్ని ఆయన డిక్లరేషన్ విషయం కూడా చిన్న సంతకం పెట్టేస్తే అయిపోయింది కదా. మానవత్వమైన మతం అనేది లౌకిక రాజ్యం, ఇప్పుడు మన వక్ఫ్ బిల్లులో లౌకిక రాజ్యం అంటున్నట్టుగా డిక్లరేషన్ దగ్గర కూడా లౌకిక రాజ్యం, అట్లా అన్నింటిలో చెప్పగలము. ప్రతి ఒక్కళ్ళు కూడా పరమత సహనం, ఇతర మతాలను గౌరవించుకోవాలి. అదే మన రాజ్యాంగం కూడా చెప్పింది. ఇతర మతాల ఆచారాలు, ఆగమన శాస్త్రాలు ఏదైతే ఉంటాయో దాన్ని అందరూ గౌరవించుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే గోశాలలో జరిగింది సార్, ఆయన 100 ఆవులు అంటారు. నాకు విచిత్రమైన ఏంటంటే, నేను టీటీడీ చైర్మన్ గారి ట్వీట్ చూశాను. ఆయన విషాదకరము, బాధాకరము, కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు అంటున్నారు, కానీ అసలు అలాంటి ఆరోపణలు చేయడానికి, టీటీడీని ఇట్లా ఈ విధంగా దుష్ప్రచారం చేయడానికి మేము కేసు పెడతామని ఎందుకంటలేదు? అది నిజం కాకపోతే విషాదకరం ఏంటండి, బాధాకరం ఏంటి? అదో పెద్ద సీరియస్ క్రైమ్. అది గోశాలలో 100 గోవులు కనుక నిజంగా మృతి చెందిన ఆరోపణలు నిజమైతే అది పెద్ద క్రైమ్. మస్తాన్ గారు, ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఇప్పుడు మనం ధర్మారెడ్డి అనే విపరీతాన్ని చూసాం అప్పట్లో. ఇది ఒక రకమైన విపరీతం ఏంటంటే, అయిన దానికి కాని దానికి ప్రెస్ మీట్లు పెట్టి గంటల కొద్దీ మాట్లాడేసి అసలు సందర్భం వచ్చినప్పుడు గాయబైపోవటం. ఓ ప్రెస్ రిలీజ్ ఇస్తే సరిపోతుందా? హౌ కమ్ దే జస్టిఫై దేర్ స్టాండ్? టీటీడీ ఏ రకంగా చేసుకుంటుంది? మళ్ళీ వాళ్ళని ఎవరు ఏమనకూడదు, కోపాలు వచ్చేస్తాయి. సార్, టీటీడీ ప్రకటనలో భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదండి. సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుందని చాలా జాగ్రత్తగా ఇచ్చారు. అసలు ఒక పెద్ద ఆరోపణ తిరుపతిలోనే ఆయన ఉండి చేస్తా ఉంటే అయితే దానిలో వాస్తవాన్ని వెతికి తీయాలి. లేదంటే ఆయన వాస్తవాలు కాదు, దాన్ని ఖండిస్తున్నాం, లేకపోతే ఆయన మీద కేసు పెడుతున్నాం, డిఫమేషన్ వేస్తాం, టీటీడీకి సంబంధించి అట్లా దుష్ప్రచారం చేయకూడదన్నా చేయాలి. ఆ రెండింటిలో ఏది చేయకుండా ఆయన విషాదకరం, బాధాకరం అంటారు, టీటీడీ ఏమో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతారు, చిన్న ప్రకటించి వదిలేస్తారు. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వద్దామండి. అంజాద్ ఖాన్ ఏమయ్యాడు సురేంద్ర నాయుడు గారు? అతనికి మతిస్థిమితం లేని కారణంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. ఏమని? మనకు ఎవడైనా దేవాలయాల మీద దాడులు చేసినోడు, విగ్రహాల తలలు నరికినోడు, రథాలు కాలబెట్టినోడు, వీళ్ళందరూ పిచ్చోళ్ళ కేటగిరీ సృష్టించారు ఆయన. అదే కేటగిరీ మీరు కూడా ఫాలో అయిపోతున్నారా? మీ డీజీపీలు, మీ పోలీసులు, మీ టీటీడీ సెక్యూరిటీ? మనం ఫాలో అయ్యేది కాదు సార్.